లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక సక్సెస్ఫుల్గా అయ్యి శరీరం లివర్ని యాక్సెప్ట్ చేస్తే చాలా మటుకు వీళ్ళ జీవన సరళి నియర్ నార్మల్గానే ఉంటుంది. దాంట్లో కంగారు పడాల్సింది ఏం లేదు. చాలామంది పేషెంట్స్, ఇప్పుడు నేను ఆపరేషన్స్ చేసిన 10 సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మనము బయట నుంచి చూస్తే అసలు వాళ్ళకి ఒక ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి మేజర్ ఆపరేషన్ అయిందనేది మనకి తెలియదు. జీవన సరళి అనేది సాధారణంగా నార్మల్ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు పాటించడానికి, నియర్ నార్మల్ స్టైల్ పాటించడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా జీవన సరళిలో మార్పులు చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండడం, ముఖ్యంగా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకపోవడము, డస్ట్కి దూరంగా ఉండడము, శరీర పారిశుధ్యత పాటించడము, శుభ్రత, ఆహార నియమాలు పాటించడము, ఆహారం తీసుకునే ఆహారం కానీ వాటర్ కన్జ్యూమ్ చేసే వాటర్ కానీ శుభ్రంగా ఉండేట్టు చూడము, మందులు క్రమం తప్పకుండా వాడుకోవడము. ఎందువల్లంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొన్ని మందులు, సుమారుగా 2-3 మందులు మాత్రము లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి వస్తుంది. అయితే రాను ఈ మందుల యొక్క డోసేజ్ పవర్ తగ్గినప్పటికీ కూడా వాటిని మాత్రం ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ కూడా, కొద్ది ఎక్సెప్షన్స్ తోటి ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ ఈ మందుల్ని లైఫ్ లాంగ్ కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. సో మందుల్ని క్రమం తప్పకుండా వాడుకోవడము, ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ చెప్పిన టైంకి ఈ యొక్క ఫాలోఅప్లో ఉంటే, సాధారణంగా ఏంటంటే ఫస్ట్ 3 months ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ వీక్ టు 10 days మధ్యలో గ్యాప్లో చూస్తూ ఉంటాం. రాను ఈ గ్యాప్ పెరుగుతుంది. 3 నెలలకి, 6 నెలలకి, రాను సంవత్సరానికి ఒకసారి చూస్తే సరిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా వైద్య పర్యవేక్షణలో ఉంటూ క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ ఇన్ఫెక్షన్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వీళ్ళలో అన్ని నార్మల్ పనులు, తమ ఉద్యోగాలు కానివ్వండి, చదువులు కానివ్వండి, ఇతరత్ర పనులు కానివ్వండి, అన్నిటినీ కూడా నార్మల్గా చేసుకునేటువంటి నార్మల్ జీవన సరళిని, నియర్ నార్మల్ జీవన సరళిని పాటించడానికి అవకాశం ఉంటుంది.